హాయ్ ఆల్ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. రామాయణంలోని 3వ భాగమైన అయోధ్యకాండ పార్ట్ 7 వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భరతుడి సైన్యంలోని ఏనుగులు, గుర్రాలు పదఘటనాలని విన్న రాముడు ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదు. ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగు తీస్తున్నాయి. ఎవరో ఒక రాజో లేక ఒక ప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్టు అనుమానంగా ఉంది అని లక్ష్మణుడిని పిలిచి ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు. అప్పుడు లక్ష్మణుడు దగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకి చూశాడు. ఆ దిక్కున ఆయనకి ఏమీ కనబడలేదు. తర్వాత ఉత్తర దిక్కుకు చూసేసరికి కోవిదర వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో శ్లోకం అగ్నిం సమశమతు ఆరహ్య సీత చ భజాతం గుహం సజ్జం కరుష్య చాపం చ పరమః చ కవచం తదా. అన్నయ్య, వెంటనే మన దగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటినీ తగ్గించేసేయి. లోపలున్న బాణాలు, ధనస్సులు, అక్షయ బాణ తునిరాలు పట్టుకొని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే నీకు రాజ్యం దక్కకుండా చేసి అరణ్యాలకి పంపించడమే కాకుండా శత్రుకంటకం లేకుండా చేసుకోవడానికి నిన్ను సంహరించడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచిని అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తర క్షణం భరతుడి తల, కైకేయి తల కత్తిరిస్తాను. నిన్ను సంహరించడానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక వాళ్ళ కాళ్ళ బేరాలని, క్రూర మృగాలని తింటుంటే చూసి నేను సంతోషిస్తాను అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న రాముడు, లక్ష్మణ, ఎందుకు తీసుకురావాలి ధనుసు? వాటితో భరతుడిని సంహరించాలా? తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను. నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యనా? శ్లోకం ధర్మార్థం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణ ఇచ్ఛామి భవితామధ్యే ఏతత్ ప్రతిష్యామ్యనోమి తే. ధర్మం కానీ, అర్థము కానీ, కామము కానీ ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా నా తోడ పుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో నువ్వు బాధపడేటట్టు ప్రవర్తించాడా? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము అని రాముడు చెప్పినా కానీ లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చొని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇవ్వమంటాను. భరతుడు ఎటువంటి వాడో చూద్దాము కానీ అని రాముడు అన్నాడు. ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు, అన్నయ్య, నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాల్లో బాధపడుతుందని తనని తీసుకెళ్ళడానికి నాన్నగారు వచ్చుంటారు అన్నాడు. అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకి లేచి ఆ సైన్యం వైపు చూసి, నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుజయం అనే భద్రగజం కనిపిస్తుంది. ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు. కానీ ఇవాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనబడడం లేదు లక్ష్మణ. నా మనసు ఏదో పీడని శంకిస్తుంది అన్నాడు. ఇంతలో భరతుడు, ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడై రాముడిని చూస్తానో ఆనాటి వరకు నా మనసుకి శాంతి లేదు. ఏనాడైతే సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకుంటానో అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పాద రాజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాముల బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో ఆనాటిదాకా నా మనసుకి శాంతి లేదు అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. శ్లోకం తం తు కృష్ణ అజిన దారం చిర వల్కల వాసనం దదర్శ రామం అసినం అవితః పావక ఉపమం సింహః స్కందం మహాబహుం పునీర్క నిభ ఈక్షణం పృథివ్యాః సగర అంతాయ భర్తారం ధర్మచారిణం. గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులు ఉన్నవాడు, సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్థ కలిగిన వాడై రాముడు ఈనాడు నారచీర కట్టుకొని ఒక ముని కూర్చున్నట్టు కృష్ణార్జునాన్ని పైన ఉత్తరీయంగా వేసుకొని విరాసనం
వేసుకొని కూర్చునేసరికి చూసిన భరతుడి మనసు ఆగలేదు. నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని పరిగెత్తుకుంటూ వస్తూ రామా అని ఒక్కసారి పిలిచి శోకభారంతో నేలమీద పడిపోయాడు. అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి ఆయన శరీరం అంతా మట్టితో కప్పబడి ఉంది. రాజభవనంలో చినంబరాలు కట్టుకొని అంగరాగములు పూసుకొని తిరగవలసిన వాడు ఇలా మట్టితో కప్పబడడం చూసిన భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఈయన. ఆయన రాజు అంట. తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట. రాజ్యం వద్దని ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట. ఎక్కడైనా చూశామా ఈ విడ్డూరం? రాజ్యం నాకు వద్దంటే నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు. ఆహా ఏమి అన్నదమ్ములయ్యా అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి భరతుడిని పైకి లేపి స్వస్థ కలిగిన తరువాత తన వల్లో కూర్చోబెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకొని పైకి ఎత్తి నానా భరత, ఈ వేషం ఏంటి? నారచీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడు అయిపోయి నల్లగా అయిపోయావు. చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుద్ధజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు? అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు? నాకు ఏదో భయంగా ఉంది. దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా. చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా. నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా. పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా? యజ్ఞ యాగాది క్రతువులు చేయడం వలనే ఈశ్వరుడి కృప లభించి వేలకి వర్షాలు పడతాయి. ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావా? ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది. అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరైన అభిప్రాయం బయటికి రాకపోవచ్చు. నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే వారు నిన్ను చూసి భయపడవచ్చు. అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు. అందుకని వారిని ఎప్పుడు నీ దగ్గరికి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా? మంత్రులకు ఉపద పరీక్షలు నిర్వహిస్తున్నావా? ఉపద పరీక్షలు అంటే రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చే ముందు రహస్యంగా తమ అంతఃపుర కాంతులకి కానుకలు ఇచ్చి వాటిని ఎవరికీ తెలియకుండా ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటే ఆ కానుకలని చూసి ఆ కాంతిని చూసి మోహపడతాడేమో అని. ఇది ఒక పరీక్ష. అలాగే విదేశ రాజులు గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజే కొంతమందిని పంపి నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు. అలా డబ్బుకి లొంగుతాడేమో అని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షల్లో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు. అలాగే రాజ్యంలో 18 మంది మీద 3 గూఢచారుల్ని పెట్టాలి. కోట రాజద్వారాన్ని కాపాడే వంట్రోడో నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు. ఈ 3 గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒక్కొక్కరికి తెలియకూడదు. అలాగే యువరాజ మీద, ప్రధానమంత్రి మీద, సేనాధిపతి మీద గూఢచారుల్ని పెట్టకూడదు. విదేశ రాజ్యాల్లో ముఖ్యమైన హోదాల్లో ఉన్న వారి దగ్గర గూఢచారుల్ని పెట్టాలి. ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలు తెలుసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరత అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాల్ని అడిగాడు రాముడు. శ్లోకం రామస్య వచనం శ్రుత్వా భరతః ప్రత్యువాచ కిం మే ధర్మాద్విహీనస్య రాజధర్మః కరిష్యాతి
రాముడి మాటలు విన్న భరతుడు, అన్నయ్య, నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు ఎందుకు అన్నయ్య ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి. నేను రాజుని కాను, ఎప్పటికీ రాజుని కాను అని. అన్నయ్య, మన వంశంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒకటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా నేను రాజధర్మాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడూ ఆ రాజధర్మాలని తెలుసుకోలేదు. నీ దగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు. అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతుంది పట్టాభిషేకం చేసుకోమని. నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు? అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని 2 కోరికలను అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ 2 కోరికలని తీరుస్తానని అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కానీ నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయింది. ఇవాళ నాన్నగారు లేరు అన్నయ్య. నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది అన్నాడు. ఈ మాట విన్న రాముడు కూర్చున్న చోట నుంచే కింద నేలమీద పడి మూర్ఛపోయి అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కానీ, అరణ్యాలకి వెళ్ళినప్పుడు కానీ ఏడవని రాముడు ఇలా నేలమీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దగ్గరికి వచ్చారు. శ్లోకం: సీతే మృతైసై వృషరహే పిత్ర హీనో అసి లక్ష్మణ భరతో కుమశ్చై స్వర్గతం పృథ్వీపతిం సీతా పృషద్వాజతు త్వమై నాభితో వజ్ర అహం పుష్పాద్యాస్యామి గతి రహస్య సుదారుణ. వాళ్ళని చూసిన రాముడు, భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీత, మీ మామగారు మరణించారు. లక్ష్మణ, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీత, బయలుదేరు అన్నాడు. రాముడిని కన్న తండ్రిలా ఎల్లవేళలా కాపాడుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు. అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది. అలాంటి నడకని దారుణమైన నడక అంటారు. అప్పుడు రాముడు మందాకిని నదిలో స్నానం చేసి దక్షిణ దిక్కుకి తిరిగి దశరథుడికి జలతర్పణ సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి పర్ణశాలలో ఉన్నటువంటి గారకాయల్ని బద్దలు కొట్టి ఉండ చేసి రేగుపిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసల దక్షిణ దిక్కుకి ఉండేటట్టు పరమమని వాటి మీద పెడచెలు పెట్టాడు. తాను ఏది తింటున్నాడో అదే పితృదేవతలకి తద్దినం నాడు పెట్టాలి. అలా దశరథుడికి తద్దినం పెట్టాక నలుగురు వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు, అన్నయ్య, నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించలేను. అందుకని ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు కనుక దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రిగారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. నేను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారి ఇచ్చిన దాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు అని రాముడు అన్నాడు. ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. రాముడిని చేరుకోవాలనే తొందరలో భరతుడు మిగతా పరివార జనకులకుంటే ముందే వచ్చాడు. అప్పుడు కౌసల్య ఆ మందాకిని నది ఒడ్డున ఉన్నటువంటి గారపిండి, రేగుపిండి ముద్దలని చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే రాముడు ఇవాళ వీటిని తిని బతుకుతున్నాడని బాధపడింది. అందరూ అక్కడికి చేరుకున్నాక భరతుడు లేచి, అన్నయ్య, ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రం, 4 కాళ్ళు జంతువులు ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన గుర్రం నడక
గాడిదెక్కి వస్తుందా? మనిద్దరము దశరథ మహారాజు కుమారులమే కాని రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది? అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు అన్నాడు. అప్పుడు రాముడు, ఒక మహాసముద్రంలో 2 పులులు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంతకాలం కలిసి నీళ్ళల్లో తేలుతూ వెళ్తాయి. అవే పులులు ఆ ప్రవాహంలో ఏదో ఒకరోజు పడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులో నుంచి ఒక్కడిగా వచ్చామో మళ్ళీ అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టి దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూట కట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి అన్నాడు. అప్పుడు భరతుడు, అన్నయ్య, నేను నా తల్లిని చంపుదామని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది. బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సాంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే కుమారుడు దాన్ని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చేయవలసిన ధర్మం ఉంది. కానీ నువ్వు రాజ్యపాలనం మానేసి తపసి వృత్తిని అవలంబించావు అన్నాడు. రామభరతుల మధ్య జరుగుతున్న ఈ ధర్మ సంభాషణాన్ని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు. ఈ మాటలు విన్న రాముడు, దశరథ మహారాజు కైకేయిని వివాహం చేసుకునే ముందు మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయి రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ 2 వరాలు అడిగింది. మళ్ళీ ఆ 2 వరాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది. తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటే నేను దిద్దాలి. కానీ అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి. శ్లోకం: త్వం రాజా భవ భరత స్వయం నారణం గణ్యానం అహం అపి రాజా రాణా మృణైగానం. నువ్వు అయోధ్య పట్టణానికి వెళ్ళిపో. నరులకందరికీ నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను. అందుకని భరత, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి, నేను ఇందాకటి నుంచి నీ మాటలు వింటున్నాను రామా. చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని? దశరథుడు కామకముతో తన వీర్యాన్ని ఆయన భార్య అయిన కౌసల్య అందు ప్రవేశపెట్టాడు. కౌసల్య కూడా కామకంతో దశరథ మహారాజు దగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకొని ఆ శుక్లాన్ని తన శోణితంతో కలిపింది. అప్పుడు ప్రకృతి సిద్ధంగా గర్భం ఏర్పడింది. అందులో నుంచి నువ్వు పుట్టావు. తల్లేమిటి, తండ్రేమిటి నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి. పుట్టిన ప్రతి ప్రాణి తానంతట తాను వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ అమ్మతనాలు, నాన్నతనాలు ఏమీ ఉండవు. చనిపోయిన వాళ్ళని పట్టుకొని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారా? వెళ్ళిపోయిన వాడి మాటకి కూడా గౌరవమివ్వవేంటి? వాళ్ళతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యము, ధర్మం అంటావేంటి? అసలు ఇవన్నీ ఎందుకొచ్చాయో నేను చెప్పనా రామా? ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వారి దగ్గర దానాలు, ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాలని రాశారు. అసలు నిజంగా పృథ్వీ కార్యాలు, తద్దినాలు లేవు. అన్నీ ఒట్టిదే. ఒక ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే వాడి ఆకలి తీరదు. కానీ చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకి ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా? ఎవడు చెప్పాడు ఇవన్నీ? హాయిగా ఉన్న దానిని అనుభవించు అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో, జాబాలి, నువ్వు చెప్పిందే సత్యమైతే, నిజమైతే అసలు
జీవకోటికి ప్రవర్తన అనేది ఉండదు. ఒకడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించవచ్చు. ఒకడి ప్రవర్తనని బట్టి వాడు ఎటువంటి వాడో నిర్ణయిస్తారు పెద్దలు. ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏమి చెప్తుందో అది చేయాలి. ఈ కంటితో చూసినవి సత్యాలు కావు. ఈ బుద్ధికి పుట్టినవన్నీ సత్యాలు కావు. మన సాంప్రదాయాల్లో వేదమే సత్యం. ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసి మహాపురుషులు 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసిన వారు ఊర్ధ్వలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసిన వారు హీనయోనుల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే సూక్ష్మ శరీరంతో 3 తరాల వరకు పితృలోకంలో ఉన్నవాడికి కడుపు నిండుతుందని వేదం చెబుతుంది. నీలాంటి నాస్తికుడిని దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాదు. నాకు వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు. ప్రవర్తన తెలియని వాడని. శ్లోకం: సత్యం ఏవ ఈశ్వరో లోకే సత్యం పద్మ సమిశ్రత సత్యమూలాని సర్వాణి సత్యం న ఆస్తి వరం పదం. ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో అటువంటి సత్యానికి ఆధారమైన వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీ వంటి నాస్తికుడిని ఎలా చేర్చుకున్నాడయ్యా దశరథ మహారాజు. నాకివాళ దశరథ మహారాజుని చూస్తే జాలి వేస్తుంది అన్నాడు. ఈ మాటలు విన్న జాబాలి గజగజ వణికిపోతూ, నేను వేదాన్ని తిరస్కరించిన వాడిని, నమ్మని వాడిని కాదు రామా. భరతుడు అంత బెంగ పెట్టుకున్నాడు కదా, కనుక ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి బ్రహ్మగారి నుంచి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి, ఈ వంశంలో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాటని విని నేను అరణ్యాలకి వచ్చానంటున్నావు. తండ్రి సర్వకాలములందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ 3 తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటికి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కానీ మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు, నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యం నుంచి వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం తప్పిన వాడివి అవ్వవు. అందుకని వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకో అన్నాడు. అప్పుడు రాముడు, మా తండ్రిగారు నాతో ఒక మాట అన్నారు. రామా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవ్వడం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరు అన్నట్టు నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కానీ నేను ఇచ్చిన వరం ఎందుకు పనికి రాకుండా పోయిందని నా తండ్రిగారు బాధపడడం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనేవాడు బయటికి వచ్చేది. ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనేవాడు రావడానికి మూలం తండ్రి. కావున ఆ తండ్రి మాట చెడిపోకూడదు. అందుకని నేను నా తండ్రి మాటని అతిక్రమించలేను అన్నాడు. అప్పుడు భరతుడు సుమంత్రుడిని పిలిచి, దర్భలు తీసుకొచ్చి ఇక్కడ పరవండి. నేను ముఖం మీద బట్ట వేసుకొని ఏదీ చూడకుండా రాముడికి ఎదురుగా కూర్చుంటాను అన్నాడు. పూర్వకాలంలో రాజు తప్పు చేస్తే, ధర్మం తప్పితే బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకొని రాజుకి ఎదురుగా కూర్చునేవారు. రాజుకి తన తప్పుని తెలియచేయడం కోసమని. అప్పుడు వెంటనే సుమంత్రుడు దర్భల్ని పరిచేశాడు. వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు. నువ్వు నన్ను ఇలా నిర్బంధించాచా భరతా? నేను ఏ తప్పు చేశానని నువ్వు ఇలా దర్భల మీద కూర్చున్నావు? ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు. నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడివి. క్షత్రియుడు అయిన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ 2వ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషముల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి. అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో అన్నాడు రాముడు.
అప్పుడు భరతుడు లేచి అచమానం చేసి రాముడిని ముట్టుకున్నాడు. తరువాత ఆయన అక్కడున్న పౌరులందరినీ పిలిచి, రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు. అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను. లేకపోతే నా బాధలు రాముడు రాజ్యపాలన చేస్తాడు. నేను అరణ్యాలలో ఉంటాను అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు నవ్వి, భరతా, అలా మార్చుకోవడం కుదరదు. నాన్నగారు నిన్ను అరణ్యాలకి వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరాలు పూర్తయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్యపాలన చేస్తాను. అప్పటి వరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. అక్కడే ఉన్న ఋషులు భరతుడి దగ్గరకు వచ్చి, రాముడు చెప్పినట్టు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని రాముడి పాదాల మీద పడ్డాడు. చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు. హిమాలయ పర్వతాల నుంచి జలం రాకుండా ఆగిపోవచ్చు. సముద్రం చెలియాలి కట్ట దాటిపోవచ్చు. కానీ నేను నా ప్రతిజ్ఞని మాత్రం మానను అని రాముడన్నాడు. ఈ సమయంలో వశిష్ఠుడు లేచి, అయితే రామా, నీదైన రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు. నువ్వు తిరిగొచ్చాక నీకు ఇస్తాడు అని చెప్పి తాను తీసుకొచ్చిన బంగారు పాదుకలని భరతుడికి ఇచ్చి, భరతా, ఈ పాదుకల మీద రాముడిని ఒక్కసారి ఎక్కి దిగమను. ఇక నుంచి అయోధ్యని ఈ పాదుకలు పరిపాలిస్తాయి అన్నాడు. వశిష్ఠుడు త్రికాలవేది. ఆయనకి ముందే తెలుసు రాముడు తిరిగి రాడని. అందుకనే తనతో పాటుగా బంగారు పాదుకలని తీసుకొచ్చాడు. భరతుడు ఆ బంగారు పాదుకలకి నమస్కరించి వాటిని రాముడి పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒక్కసారి వాటి మీద ఎక్కి దిగాడు. శ్లోకం: తతః శిరసి కృతైత్వతు పాదుకే భరతః తదా ఆరురోహ రథం హృయిశ్చః శత్రుఘ్న సమన్వితః. అప్పుడు భరతుడు సంతోషంగా ఆ పాదుకల్ని తన శిరస్సు మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకి ప్రయాణమయ్యాడు. అయోధ్యకి వెళ్ళాక ఆ పాదుకలని సింహాసనం మీద పెట్టి తాను ఏ పని చేసినా ఆ పాదుకలకి చెప్పి చేసేవాడు. ఆ పాదుకల్లో రాముడిని చూసుకుంటూ గడిపాడు. తరువాత రాముడి దగ్గరికి అక్కడ ఉండేటటువంటి తపస్సులంతా వచ్చి, ఇక్కడ దగ్గరలో కరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి నీ మీద ఏ క్షణమైనా దండయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజూ కష్టపెడుతున్నాడు. అందుకని మేము ఇక్కడ ఉండకుండా దూరంగా వేరొక వనానికి వెళ్ళిపోతున్నాము. కావున నువ్వు కూడా మాతో వస్తావా అని అడిగారు. ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చారు. ఇక్కడే ఉంటే నాకు వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన సైన్యంలోని జంతువులన్నీ మలమూత్రాలని విసర్జించడం వలన ఈ ప్రదేశం శౌచాన్ని కోల్పోయింది అని రాముడు తన మనసులో అనుకోని సీతాలక్ష్మణులతో కలిసి ఆ తపస్సులతో బయలుదేరాడు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి, నా భార్య పేరు అనసూయ, కర్దమ ప్రజాపతి దేవహూతిల కుమార్తె. ఆమె చాలా వృద్ధురాలు. ఆవిడ ఒక్కసారి దేవతల కోసం 10 రాత్రుల్ని కలిపి ఒక్క రాత్రి చేసింది. దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే ఎండిపోయిన గంగా నదిని తన తపశ్శక్తితో ప్రవహించేటట్టు చేసింది. ప్రజలందరికీ అన్నం పెట్టింది. ఆమె 10,000 సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది. సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామ, సీతమ్మని ఒక్కసారి అనసూయ చూస్తుంది కనుక ఆమె దగ్గరికి ఒకసారి పంపించు అని అన్నాడు. తన దగ్గరికి వచ్చిన సీతమ్మని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని అనసూయ ఇలా అనింది: సీత, నువ్వు మహా పతివ్రతవని భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, హీనుడై కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు. కానీ స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా చెప్పు అని అడిగింది. అప్పుడు సీతమ్మ, నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు. పాణిగ్రహం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు. అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది.
అరణ్యానికి బయలుదేరే ముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కానీ నా అదృష్టం ఏంటంటే అమ్మా నాన్న సోదరులు గురువులు ఎలా ప్రేమిస్తారో నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలుసున్నవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మా అనింది. సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ సీతా, నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను. ఇవి ఎప్పుడూ నలగవు. కొన్ని పువ్వులు ఇస్తున్నాను. ఇవి ఎప్పుడూ వాడవు. అంగరాగములు ఇస్తున్నాను. ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు. ఇవి నువ్వు పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్టు నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు అనింది. అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని ఆత్రికి అనసూయకి నమస్కారం చేసి రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడు సీతను చూసి, సీత, ఎవరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు. తరువాత అనసూయ సీతమ్మని తన దగ్గర కూర్చోపెట్టుకొని, నీ పెళ్ళి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది. నాకు నీ కళ్యాణం గురించి చెప్పు అనింది. అప్పుడు సీతమ్మ, జనక మహారాజు భూమిని దున్నుతుంటే నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీత అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయసు వచ్చాక శివధనుసుని ఎత్తిన వాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి నీళ్లు పోద్దామని జలకలశం తీసుకొచ్చి చెయ్యి పెట్టబోయాడు. కాని రాముడు, నేను క్షత్రియుడిని కనుక శివధనుసుని విరిచాను. నీకు కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే మీరు కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో నా తండ్రిగారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్ధాంగిని అయ్యాను అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది. తర్వాత వారు మేము ఆశ్రమం నిర్మించుకుంటాము. ఎటు వెళ్ళమంటారు అని ఆత్రి మహర్షిని అడగగా ఆయన, ఇక్కడ రాక్షసులు, క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పలు తెచ్చుకునే దారి ఒకటి ఉంది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలో వెళ్ళండి అని దారిని చూపించాడు. అప్పుడు ఆత్రి మహర్షి దగ్గర, అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకొని సీతారామలక్ష్మణులు ఆ దారిలో తమ ప్రయాణాన్ని సాగించారు. మేఘాల్లోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో అలా రామలక్ష్మణులతో రాముడు వెళ్ళాడు. ఇంతటితో అయోధ్యకాండ ముగిసింది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.